హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఆ దేవీ నవరాత్రుల కోసం ఇప్పుడు మాట్లాడుకుందాము. చాలామంది దేవీ నవరాత్రులు అంటేనే భయపడిపోతుంటారు. అమ్మో, ఉపవాసాలు చేయాలి, కఠినంగా పూజ చేయాలి, కఠినమైన నియమాలు ఉంటాయని. అలా ఏమీ భయపడిపోకండి. మనము ఏ పూజ చేసినప్పుడైనా సంకల్పం చెప్పుకునేటప్పుడు యథాశక్తి అని చెప్పుకుంటామండి. యథాశక్తి అంటే మన శక్తి మేరకు అని. మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. అందరిలాగే చెయ్యాలని లేదండి. మీకు మీ ఇంటి పరిస్థితులను అనుసరించి మీకు ఎలా వీలైతే అలా చేయండి. అమ్మో, అఖండ దీపం పెట్టాలి, 9 నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ భయపడిపోకండి. మీకు వీలుంటే అఖండ దీపము పెట్టుకోవచ్చు, 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టవచ్చు. కానీ వీలు లేని వాళ్ళు మాత్రం అంత భయపడిపోకండి. సాధ్యమైనంత వరకు 2 పూటల దీపాలు పెట్టుకోండి. మీకు కలిగిన కాయో పండో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించండి. ఇక్కడ పూజ ఆడంబరాల కన్నా మనము అమ్మవారి మీద మనసు ఎంతసేపు లగ్నం చేసేమనేదే ముఖ్యం. భక్తి చాలా ప్రధానమైనది. అలా అని అన్ని అవకాశాలుండి శక్తి ఉండి కూడా పూజ చేయకపోయిన వాళ్ళకి ఇవన్నీ వర్తించవండి. అది బద్ధకం కిందకి వస్తుంది. బద్ధకం లేకుండా మీకు ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉండి మీ ఆరోగ్యం సహకరిస్తే మాత్రం దేవీ నవరాత్రులు చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం చాలా బాగుంటుంది. అమ్మవారు అనుగ్రహిస్తే ఇంకా ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలకి అష్టైశ్వర్యాలకి లోటే ఉండదండి. ఆ 9 రోజులు లలితా సహస్రనామ పారాయణం చేయటం, లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం, మీకు ఏవైనా అమ్మవారి శ్లోకాలు వచ్చినా అమ్మవారి మంత్రాలు వచ్చినా పఠించితే చాలా మంచిది. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనకవర్షం కురిపిస్తారు. అమ్మవారిని మీరు ఏ రూపంలోనైనా పూజ చేసుకోవచ్చండి. దుర్గామాతగానైనా పూజ చేయొచ్చు, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగానైనా పూజ చేసుకోవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా, సరస్వతీదేవి ఫోటో ఉన్నా, దుర్గాదేవి ఫోటో ఉన్నా, లలితాదేవి ఫోటో ఉన్నా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. వీలైతే లలితా సహస్రనామం ఆ 9 రోజులు చదవాలి. ఏ అవతారమైన రోజు ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ సింపుల్గానైనా పూజ చేసుకోవచ్చు. అసలు భయపడి పూజే మానేసే కంట మీకు తోచినంత ఏదో విధంగా సింపుల్గానైనా పూజ చేసుకొని అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకోవాలి. పూజ మాత్రం మానొద్దండి. పండు కాయ ఆ టైంకి అందుబాటులో లేకపోతే ఒక బెల్లం మొక్క పెట్టవచ్చు. లేదు అనుకుంటే స్నానం చేసి మీరు అన్నం వండితే ఆ అన్నం మీద చిన్న బెల్లం మొక్క, కాస్తంత నెయ్యి వేసినా అది మహా నైవేద్యంగా మారిపోతుంది. ఇక ఆ 9 రోజులు సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది. దానికి పెద్ద ఖర్చే ఉండదు కదండి. ఆ 9 రోజులు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. 9 రోజులు తలస్నానం చేయవసరం లేదండి. స్టార్టింగ్లో అంటే అందరికీ పడదు కదండి తలస్నానాలు చేసినా కూడా. మనం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసుకోవాలండి. స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమం ఏమీ లేదండి. ఇది నేను చెప్పిన మాట కాదండి, మన పెద్దలు చెప్పిన మాటే. ఎందుకంటే నియమాలు కఠినంగా చెప్తుంటే సామాన్యంగా జనాలకి భయం వేస్తుంది కదండి. అమ్మో, అంత నియమంగా అంత కఠినంగా నేను ఉండలేనేమో అని ముందే భయపడిపోయి అసలు పూజ జోలికే వెళ్లకుండా ఆఫ్ చేసేస్తున్నారు. కానీ అలా కాదండి. మన ఇంట్లో కూడా ఆ దైవశక్తి ప్రసరింపజేసేలా చూసుకోవాలి. ఆ దేవి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలంటే మన ఇంట్లో మనకు తోచినట్టుగా తప్పకుండా పూజ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు పూజ చేస్తూ చూపించలేను కదండి, ఇంకా పూజకు టైం ఉంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే నేను మా గార్డెన్లో చేసే పనులన్నీ చూపిస్తూ, నేను చేసే కొన్ని పనులు, మా గార్డెన్లో కాసిన ఈ నిమ్మకాయల్ని పువ్వుల్ని చూపిస్తూ మీకు మాటలు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ పూజలు ఇంకా మనం చేయలేదు కదా, దాన్ని ముందే మనం చేసి చూపించలేం కదా. అందుకని నేను అలా బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో ఉండాలని అలా నా గార్డెన్ వీడియో అంతా అలా ప్లే చేస్తూ మీకు ఇలా చెప్తున్నాను అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు పూజ అంటే భయపడిపోకుండా మీకు నచ్చినట్టు మీకు వీలైనంత పూజ చేసుకోండి. 2 పూట్ల దీపాలు పెట్టుకోండి. లలితా సహస్రనామాలు మీకు వచ్చిన శ్లోకాలు ఏమైనా చదవండి. చదవడానికి వీలు లేకపోతే వినండి. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మంచి మనసుతో చేసే ప్రతి పని అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.